ఆగస్ట్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో మాత్రం ఎటువంటి మూమెంట్ కనిపించడం లేదు. సరైన టైంలో బాక్స్ ఆఫీస్ ముందుకు రావాల్సిన సినిమాలు మాత్రం ఇంకా డిలే అవుతూనే ఉన్నాయి. రిలీజ్ డేట్ చెప్పకుండా కొన్ని, విడుదల తేదీ ఇచ్చి మరికొన్ని ఇంకా డైలమాని కంటిన్యూ చేస్తున్నాయి. దీంతో ఈ డైలమాకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు అంటున్నారు ఆడియన్స్. భారీ బడ్జెట్ సినిమాల సక్సెస్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి రిలీజ్ డేట్స్. అందుకే స్టార్ హీరోల సినిమాల అనౌన్స్మెంట్ తోనే విడుదల తేదీని ఫిక్స్ చేసి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. కానీ కొన్ని సినిమాలు మాత్రం డేట్స్ మార్చుకుంటూ పోతున్నాయే కానీ థియేటర్స్ లోకి రావడం లేదు. ఇప్పటికే 2 రిలీజ్ డేట్లు మార్చుకున్న రవితేజ మాస్ జాతరతో పాటు సైలెంట్ అయిన అనుష్క ఘాటి, ప్రభాస్ రాజాసాబ్ కూడా పోస్ట్ పోన్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. రవితేజ భాను భోగవరపు డైరెక్షన్లో చేస్తున్న మాస్ జాతర సినిమా ఆగస్టు నుంచి తప్పుకుంటుందనే న్యూస్ మరోసారి తెరపైకి వచ్చింది. వినాయక చవితికి జాతర చేద్దామంటూ హడావిడి చేసిన మాస్ జాతర ఫస్ట్ సింగిల్ తర్వాత అప్డేట్స్ ఇవ్వడమే మానేసింది. ఈ ఏడాది మే 9నే విడుదల కావాల్సిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ షూట్ డిలేతో ఈ మంత్ 27కి పోస్ట్ పోన్ అయింది. వినాయక చవితి డేట్ నుంచి వెనక్కి తగ్గేదేలే అన్న రవితేజ సినిమా ఈసారి కూడా డౌట్ అనే టాక్ వినపడుతోంది. దీంతో అక్టోబర్లో వచ్చేందుకు రెడీ అవుతోందట మాస్ జాతర. రిలీజ్ విషయంలో డైలమా క్రియేట్ చేస్తున్న మరో సినిమా అనుష్క ఘాటి. క్రిష్ డైరెక్షన్లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఏప్రిల్ 18 నుంచి జూలై 11కు వాయిదా పడిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ అవుట్పుట్ క్వాలిటీ మీద మరింత ఫోకస్ పెట్టింది. దీంతో ఫస్ట్ సింగిల్ తర్వాత సైలెంట్ అయిన ఘాటి టీం సినిమాని నవంబర్లో ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మాస్ జాతర, ఘాటి సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఇచ్చాయి. మరోసారి వాయిదాకి రెడీ అవుతున్నాయి. ఈ రూట్లోకి ఎంట్రీ ఇస్తోంది ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఒక టీజర్ విషయంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ ని చాలా వెయిట్ చేయించింది. అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇటు షూటింగ్ డిలేతో డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రావాల్సిన రాజాసాబ్ సంక్రాంతి బరిలో దిగుతాడు అని సమాచారం. ఈ సినిమాకి 2 నెలల ముందు థియేటర్స్ లోకి రావాల్సిన బాలయ్య అఖండ 2 కూడా షూటింగ్ కంటిన్యూ అవుతూ ఉండడంతో వాయిదా పడే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ఇలా చెప్పిన టైంకి రావాల్సిన సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నా విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే వాయిదా పడుతున్నాయి. ఓ రకంగా సినిమాల విఎఫ్ఎక్సే విడుదలని శాసిస్తున్నాయి. అఖండ 2, ఓజిలతో పాటు సెప్టెంబర్ 25నే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ఇలా ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక రిలీజ్ డైలమాలో ఉన్నారు ఆడియన్స్.